తలుచుకొని పడుతున్నాను, ఏడుస్తున్నాను. ప్రభు, నువ్వు కావాలి నాయన, నాకు నువ్వే కావాలి నాయన. మాటలు నా ప్రభు మాట్లాడిచ్చు నా ప్రభు, నాకు మాట్లాడరాదు, మాట్లాడలేను. నీ కేవలము నీ కృపను బట్టి మాత్రమే మాట్లాడిస్తున్నావు అయినా నేనేం చేయగలను మా ప్రభువా? నేను మాట్లాడగలిగిన శక్తి నీ వల్లే కలిగింది. నేను మాట్లాడాలనుకుంటే నా వల్ల కాదు. యేసయ్యా, ప్రార్థన ఆలకించువాడు. గ్రూప్ లో ఉన్న సహోదరులందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ఫలితంగా నాకు మాటలు ఇచ్చావు. నాకు ఇష్టానుసారంగాను మాటలు ఇచ్చావు మా ప్రభువా. నాకు శక్తి లేదు మా ప్రభువా. నేనని వాక్యము చెప్పాలి, నా వల్ల కాలేదు. కేవలము నీ మాటలు తెలుసుకోవాలి నా తండ్రి, నా ప్రభువా. ప్రతి బిడ్డను వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించము, దీవించము, కాపాడుము నా యేసుక్రీస్తు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వాధికారి సైనికులకు అధిపతి యెహోవా, పరిశుద్ధులు పరిశుద్ధులని దివారాత్రమునైన స్తుతి స్తోత్రముల మీద ఆశీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకోండి నాయన. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలు ఉంచి కాచి కాపాడినైనా ఈ రీతిగా మేము చిన్న మందగా చేరిన ఆయన నీ నామమున స్తుతించడానికి, నీ నామమున ప్రార్థించడానికి మేము ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన పాప అతిక్రమణ దయతో క్షమించండి. వారి కుటుంబ సభ్యులను మీరు కాచి కాపాడిన ప్రభా. ఎవరైతే అనారోగ్యం బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి లేవనెత్తండి నాయనా. నీకే వందనములు స్తోత్రములయ్యా. నేను, నా భర్త, నా బిడ్డలో చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపములను దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి నాయన. ఈ పరిశుద్ధ దినాన ప్రభా, నీ ఇద్దరు బిడ్డలు నాయన నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన మీరే తండ్రి ఆ బిడ్డలను మీ సిలువు చాటును మరుగుపరిచి నాయన ఆ బిడ్డలతో మీరు మాట్లాడి మాతో అయినా నీ వాక్యాన్ని మాకు జీవాహారాన్ని దయచేయండి ప్రభా. నోర్లు బాగుగా తెరవండి నాయనా. నీకే వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మధ్యకు రండి. మీ వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభా. నాయన ఆత్మఫలం మాలో దయచేయండి దేవా. కృపావరణ మాలో దయచేయండి దేవా. నీకు స్తోత్రులు వందనాలు చెల్లించుకున్నాయన. ఈ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన వాక్యం చెప్పడానికి ఎంతో వేదన పడుతున్నాడు ఆయన. ఆ వేదనను గుర్తించిన దేవుడు స్తోత్రములయ్యా. అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. నైనా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సర్వకాల సర్వోసులు మీ తోడుగా నీడగొండి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, అందరూ బాగున్నారా? అందరం బాగున్నాం బ్రదర్. నేను మాట్లాడే మాటలు వినపడుతున్నావా? వినపడుతున్నాయండి. వాక్యం ఎవరు చదువుతున్నారు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి తిమోతి 3:16. మొదటి తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది.
భక్తి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆమేన్. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షముడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆయన శరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడుగా ప్రత్యక్షమైన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. ఆమేన్. దేవదూతలకు కనబడెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనముల యందు ప్రకటించబడెను. జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. తేజోమయుడయ్యను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఎట్లమ్మా? ఆయన సశరీరుడుగా సశరీరుడుగా ఆత్మ విషయములో నీతిపరుడుగా తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనుల యందు ప్రకటించబడెను. ఎవరైనా రక్షకుడు రక్షకుడు లోకమందు నమ్మబడెను. సర్వలోకమంతా కూడా నమ్మబడి రక్షకుడు ఈయనే రక్షకుడు. తర్వాత దేవదూతలు కూడా కనుగొన్నారు. కనబడి ఈయన ఆరోహణుడై తేజోమయుడై రక్షకుడు. ఆయనే రక్షకుడు. ఆమేన్. హల్లెలూయా. మరలా భూలోకంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత లోకం తేజోమయమయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే రక్షకుడని లోకమంతా నమ్ముకునిపించారు. కనుక ఆయనొకడు లోక మొత్తం జనుల యందు ప్రకటింపబడ్డాడు రక్షకుడని. హల్లెలూయా. రోమా 11:26 వచ్చిన 11:26 రోమా. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. అదేనా బ్రదర్? 11:26 రోమా. బ్రదర్ గారు కట్ అయ్యారా? నెట్ పోయిందేమో. హల్లెలూయా. వస్తారు ఒక్క నిమిషంలో. ప్రభు పాడు మంచిగా రాజుల 11 అది ఇంకోటి బంద్ చేయండి. బ్రదర్ గారు అది బంద్ చేయండి. ఎగ్నాకర్ది ఆఫ్ చేయండి. ఒకటి ఆఫ్ చేయండి. పోయింది. రోమా పత్రిక 11:26 చదవమంటారా? చదవండి. వారు ప్రవేశించినప్పుడు
విమోచకుడు సియోనులో నుండి వచ్చి విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నేను వారి భక్తిహీనతను తొలగించును. యాకోబు ఎవరు? యాకోబు ముందు పేరా ఇశ్రాయేలు. తర్వాత పేరా? ముందు పేరు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ముందోడు తర్వాత పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు. ఇప్పుడు యాకోబు అంటే ఎవరు? మోసగాడు. పాత జీవితము కలిగినటువంటి వారందరూ, వారిలో ఉన్న భక్తిహీనతను తొలగించాడు. పాత జీవితము ఉన్నటువంటి వారందరూ యాకోబు వారే. హల్లెలూయా. వాళ్ళలో భక్తిహీనతను తొలగించెను. ఆమేన్ హల్లెలూయా. యోబు 36:6 వచనం. 36:6. యోబు 36:6. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడేవాడు కాడు. ఆయన దీనులకు న్యాయము వివరించేవాడు, న్యాయము జరిగిస్తాడు. ఆయన ఎలాంటి భక్తిహీనుడుగా ఉంటే న్యాయము జరిగించును. భక్తిహీనుల ప్రాణాన్ని ఆయన కాపాడడు, కానీ దీనులకు న్యాయం చేస్తాడు. దీనులకు జ్ఞానము చేస్తాడు. న్యాయము జరిగించు. యోబు 24 వచనము. 36:24. 20:24. 20 అధ్యాయము 4వ వచనం. 4వ వచనమా. దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉంటదంట. కీర్తన 32:10 వచనం చదువు. కీర్తన 32:10. కీర్తన 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, కృప యెహోవాయందు నమ్మకించువానికి కృప ఆవరించుచున్నది. కృప ఆవరించున్నది. ఆమేన్ హల్లెలూయా. భయభక్తులు ఉంటే అతనికి కృప నమ్మి ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. కీర్తన 37:38. ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. భక్తిహీనులు అంతా కూడా ఏమవుతారు? నిర్మూలమైపోతారు. అందరూ కూడా అపరాధులుగానే నశిస్తారు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవుడు భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి, కానీ యెహోవా యందు భయభక్తులు గలవారికి కృప ఆవరించి ఉంటుంది. అట్లానే భక్తిహీనులైనటువంటి వారికి వారి సంతానం నిర్మూలమవుతుంది, వారందరూ అపరాధులుగా నశిస్తారు. దీనులకు న్యాయము జరిగించేటువంటి వాడు, దీనులకు న్యాయం జరిగించు. విమోచకుడు సియోను నుండి ప్రవేశించినప్పుడు యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. ఆమేన్ హల్లెలూయా. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, రక్షకుడుగా దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడుగా జనరేంద్ర ప్రకటించాడు. ఆత్మ విషయంలో నీతిపరుడు, దేవదూతలకు కనపడ్డాడు.
మొత్తము లక్ష జనులందరికీ రక్షకుడని ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబడిన లోకమందు నమ్మబడిన ఎన్నాడు పైకి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప తేజోమయుడే. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తీతు 2:12-13 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మనం ఎలా ఉండాలి? మనము భక్తిహీనతను ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మనము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, భక్తితో ఉండాలి. వాళ్ళుగా ఈ లోకములో బతకాలి. ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన కృప మనకి అనుగ్రహిస్తాడు. ఆయన యెహోవా యందు నమ్మిక ఉంచితే మనకి కృప యెహోవా యందు నమ్మిక ఉంచితే దీనులకు న్యాయం జరిగించబడుతుంది. కాబట్టి యెహోవా యందు విశ్వాసము కలిగినటువంటి వారుగా మనము జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడా యెహోవా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా ఈ దినమున నీవు ఇచ్చిన వాక్యాన్ని నీ ప్రియులకు అందించాను. నా వల్ల ఏమీ కాదు నాయన, నా వల్ల ఏమీ కాదు నా ప్రభువా, నా దేవా నాయనా. వాక్యం మీద నాకు స్పష్టంగా తెలియజేయమా నాయన. తెలుగు మాట్లాడు మా ప్రభువా. యేసయ్యా నీ వాక్యం స్పష్టంగా తెలియజేయమా, నాతో మాట్లాడు. థ్యాంక్ యూ ప్రభువా. యేసయ్యా నా తండ్రి, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించు, నీ వాక్యము అనుగ్రహించుము. సరిగ్గా అర్థం కావట్లేదు ప్రభు, దయతో నన్ను క్షమించు నాయన, నా క్షమించు మా ప్రభు. నాతో మాట్లాడము, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడండి. మీరే సమస్త తండ్రి, దయతో అతని తప్పులు క్షమించు నాయన, నీ కృప అనుగ్రహించమని. అయ్యా నువ్వు దయగల దేవుడివి నాయన, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా పరిశీలించి చూసేవాడవు. ఎవడు తప్పించుకోలేడు నాయన. నీవు చెప్పబడినటువంటి సమాజమందరములో నుంచి చెప్పబడిన వాడెవడో తప్పించుకున్న నీడు. అయ్యా తండ్రి, సహాయము చేయనాయన.
ప్రతి బిడ్డను ఆశీర్వించి కావలించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నమ్మకమైన నామన యేసుక్రీస్తు నామను వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.